హాయ్ హలో అండి. ఈరోజు నేను పిజ్జా ఇన్స్టెంట్ది ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి పిజ్జా బేస్ తీసుకున్నాను, పిజ్జా సాస్, పనీరు, దానికి మొజరెల్లా చీజ్ తీసుకున్నాను. ఇప్పుడు పనీర్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. దానికి టమోటా సీడ్స్ లేకుండా తీసి పెట్టుకున్నాను, లేదంటే హైబ్రిడ్ టమోటా అయినా వాడచ్చు. క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చీజ్ తురిమి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు బేస్ తీసుకొని పిజ్జా బేస్కి ఇలా సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద క్యాప్సికము, పనీరు, ఆనియన్స్ అన్నీ ఇట్లా పెట్టుకోవాలి. ఇవి నేను చీజ్ క్యూబ్స్ లాగా కూడా కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా తురిమి పెట్టుకున్నాను. అది ఇలా స్ప్రెడ్ చేసుకొని మొత్తం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చివర్లో కొద్దిగా సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకున్నాను. తర్వాత దాన్ని 180 degrees దగ్గర 10 minutes టెంపరేచర్తో పెట్టాను. ఇది చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని తీసుకొని దాని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. తర్వాత ఆరిగానో కూడా వేసుకోవాలి. వేసుకొని దాన్ని సాస్తో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.